ఒక హీరో నటించిన 2 సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అన్నది అరుదైన విషయం. గతంలో నందమూరి బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు విడుదలయ్యాయి. ఇక 2 ఏళ్ల క్రితం నాని సినిమాలు ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు కూడా ఇలాగే ఒకే తేదీకి ప్రేక్షకుల్ని పలకరించాయి. ఇప్పుడు ఈ కోవలోనే ఒకే రోజు నారా రోహిత్ సినిమాలు 2 ఒకే తేదీన విడుదలకు సిద్ధమవుతున్నాయి. నిజంగా ఆ 2 సినిమాలు ఒకే రోజు వస్తాయో లేదో చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే నారా రోహిత్ సినిమాలు 2 రిలీజ్ కోసం ఒకే తేదీని ఎంచుకున్నాయి. రోహిత్ సోలో హీరోగా నటిస్తున్న కథలో రాజకుమారి సినిమాను జూన్ 30న విడుదల చేయబోతున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి రోహిత్ కూడా ఒక నిర్మాత అన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రోహిత్ నటిస్తున్న మల్టీ స్టారర్ మూవీ సమంతకమణిని కూడా జూన్ 30న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాత భవ్య ఆనంద్ ప్రసాద్ ప్రకటించడం విశేషం. రోహిత్కు తెలిసే సమంతకమణి రిలీజ్ డేట్ ఫైనలైజ్ చేశారో లేదో తెలియదు. కథలో రాజకుమారితో పాటు సమంతకమణిని కూడా రోహిత్ చాలా ప్రత్యేకంగా భావిస్తున్నాడు. ఇందులో తన మనసుకు బాగా నచ్చిన పాత్ర చేస్తున్నట్లు చెప్పాడు. మరి అతను తనకు ప్రత్యేకంగా భావించిన 2 సినిమాలు ఒకే రోజు రావడానికి అంగీకరించి ఉంటాడా అన్నది డౌట్. రోహిత్ ఇందులో 4 హీరోల్లో ఒకడు కాబట్టి క్లాష్ అంటూ ఏమీ ఉండదని భావించి కథలో రాజకుమారితో పాటే రిలీజ్ చేయాలనుకున్నారో ఏంటో తెలియదు. మరి ఇప్పటి ప్రకటనకు కట్టుబడి కథలో రాజకుమారికి పోటీగా సమంతకమణిని అదే రోజు తీసుకొస్తారా, లేక మధ్యలో అండర్స్టాండింగ్తో డేట్ మారుస్తారా అన్నది వేచి చూడాలి.